శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు చేపట్టిన అభివృద్ది పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్య గత టీడీపీ పాలనలో ప్రతిపాదించిన శివం టు శివం రహదారి పూర్తయితే తమకెంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అటకెక్కించిన రహదారి పనులకు కూటమి పాలనలో మోక్షం దక్కనుంది. శ్రీకాళహస్తిలో చేపట్టిన శివం టు శివం రహదారి నిర్మాణం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు ఉపయోగపడనుంది. శివం టు శివం రహదారికి వైసీపీ పాలనలో పట్టిన గ్రహణం వీడిందని భక్తులు అంటున్నారు. 2014-19 టీడీపీ పాలనా కాలంలో రామసేతు వంతెన నుంచి బైపాస్ వంతెన వరకు 25 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రహదారి రూపుమార్చిన నేతలు అర్ధనారీశ్వర స్వామి ఆలయం వరకు పెంచి 40 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించి 29 కోట్ల రూపాయల వ్యయంతో 2.75 కిలోమీటర్ల పొడవుతో రోడ్డు నిర్మాణాలకు ఆమోదముద్ర వేశారు. గతంలో 25 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేసిన శివం టు శివం రహదారిని వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణాలు చేయకపోగా అనేక మార్పులతో వ్యయాన్ని ఏకంగా 15 కోట్ల రూపాయలు పెంచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్లు, భవనాల శాఖ, దేవాదాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు, సమావేశాలతో నిర్మాణ వ్యయాన్ని తగ్గించి 11 కోట్ల రూపాయలు ఆదా చేశారు. 5 ఏళ్లుగా అటకెక్కిన శివం టు శివం రహదారి పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తయితే ప్రయాణ ఎక్కట్లు తగ్గుతాయని పట్టణ ప్రజలతో పాటు ముక్కంటి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైవే నుండి వచ్చేటువంటి భక్తులకి 20 కోట్ల రూపాయల వ్యయంతో డైరెక్ట్ గా హైవే నుండి టెంపుల్ వరకు వచ్చేట్టుగా ఒక రోడ్డును కూడా టెండర్ ప్రక్రియ కంప్లీట్ అయింది. వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. 20 కిలోమీటర్లు ఉన్నటువంటి గిరి ప్రదక్షిణలో 9 కిలోమీటర్లు ఇంకా కూడా రోడ్డు బ్యాలెన్స్ వర్క్ పెండింగ్ లో ఉంది. ఇటీవలనే 9 crores తోటి టెండర్ పిలవటం జరిగింది. ఆ షార్ట్ టైంలో దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ మళ్లించే విధంగా ఇంకా ఒక బైపాస్ రోడ్డు కూడా ప్లాన్ చేస్తున్నాము. రాయలవారి గోపురం దగ్గర నుండి ఫస్ట్ గోపురం నుండి ఈ మన సుఖబ్రహ్మాసనం వెళ్లే రూట్ వరకు ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉండి భక్తులు అసౌకర్యంగా ఉండి పార్కింగ్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉన్నదాన్ని రోడ్డుని 22 అడుగుల నుంచి 45 అడుగుల వరకు వెడల్పు చేయడం జరిగిందండి. అర్ధనారీశ్వర టెంపుల్ నుంచి కాళహస్తి దేవస్థానంకి భక్తులు వచ్చేటప్పుడు వితిన్ 5 or 10 minutesలో వచ్చేటట్టు సూపర్ బజార్ దగ్గర వచ్చి వాళ్ళు ఇక్కడ కలుస్తారు. ఇక్కడ పెద్ద సర్కిల్ వస్తుందండి. ఇది వితిన్ 1 yearలో కంప్లీట్ చేయగలమని చెప్పేసి మేము MOU చేసుకోవడం జరిగిందండి. స్వర్ణముఖి నది కుడివైపున జల వినాయకుని ఆలయం నుంచి అర్ధనారీశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం జరగనుంది. పురాతన కాలం నాటి హస్తితీర్థం ఆనవాళ్లు దెబ్బతినకుండా పనుల నిర్వహణ చేపట్టేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వర్ణముఖి నది ఆనుకుని నిర్మించిన రోడ్డు ద్వారా శ్రీకాళహస్తి పట్టణానికి కొత్త హంగులు సంతరించుకోనున్నాయి. భక్తులు పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా నేరుగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేరుకోవచ్చు.